ఆ నాయకుడు తన ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్ పై పెద్ద కసరత్తే చేస్తున్నారంట. తన ప్రమేయం లేకుండా వారసులు రాజకీయాల్లోకి నెట్టుకొచ్చేలా తర్ఫీదిస్తున్నారట. తాను సీన్లో ఉంటే ఏం చేయాలి, అందుబాటులో లేకపోతే ఎలా మసులుకోవాలి, కేడర్ను ఎలా నడిపించాలని ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఆయన ఇంకా 4.5 ఏళ్లు పదవిలో కొనసాగే పరిస్థితి ఉంది. అయినా అప్పుడే వారసులకు ట్రైనింగ్ ఎందుకు మొదలుపెట్టారు? వారసులకు అప్పుడే ఎందుకు టార్గెట్లు పెడుతున్నారు? తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి విలక్షణమైన రాజకీయాలకు పెట్టింది పేరైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని వివాదాస్పద నాయకుడు. తన స్టేట్మెంట్లతో ఎప్పుడూ నలుగురిలో నానే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆయన కేసీఆర్ ఖాళీ చేసిన మెదక్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మరో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి చేరారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అది ఆయనకు తర్వాత కాలంలో వచ్చిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లాభించిందనే చెప్పాలి. హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఆ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఆయన 2600 ఓట్లతో గట్టెక్కారు. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కు దక్కింది ఆ ఒక్క స్థానమే. దాంతో జిల్లా కాంగ్రెస్ కు ఆయనే పెద్ద దిక్కయ్యారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలపై అసంతృప్తితో కొంతకాలంగా అలకపాన్ పెక్కారు. అసలు తనకు రాజకీయాలు అవసరమా అని వైరాగ్యంలో పడినట్లు కనిపించారు. ఆ క్రమంలో తన భార్య నిర్మలారెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించినా దక్కలేదు. దీంతో ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఆయన మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య నిర్మలారెడ్డికి పెద్ద పరీక్షే పెట్టారట. సంగారెడ్డి చైర్మన్ గా తన ప్రమేయం లేకుండా గెలుపొంది సత్తా చాటుకోవాలని టార్గెట్ పెట్టారట. ఈ పరిణామాల మధ్య జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే పార్టీ మారొద్దంటూ ఆయనపై కూతురు జయారెడ్డి తెచ్చిన ఒత్తిడి ఫలించిందన్న టాక్ ఆయన సన్నిహిత వర్గాల్లో సాగుతోంది. అవసరమైతే రాజకీయ సన్యాసమైనా తీసుకోవాలని, పార్టీ మాత్రం మారొద్దు అంటూ కూతురు జయారెడ్డి ఒత్తిడి తేవడంతో జగ్గారెడ్డి డైలమాలో పడ్డారట. మరోవైపు తనపై భూ ఆక్రమణలకు సంబంధించి గతంలో నమోదైన ఈతుల నాగులపల్లి, అమీన్పూర్ కేసుల్లో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విచారణ వేగంగా సాగుతుండటంతో జగ్గారెడ్డి రియాక్షన్ వేరేలా ఉండబోతోందట. విచారణల పేరుతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తే ఇన్నాడుగా సైలెంట్ ఉన్న ఆయన తన స్వరం పెంచాలని, ప్రభుత్వంపై పోరాటం సాగించాలన్న ధోరణిలో ఉన్నారట. కేసుల్లో భాగంగా తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తన గైర్హాజరులో తన పొలిటికల్ జర్నీని తన కుటుంబ సభ్యులు కొనసాగించేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జైలుకు వెళ్లినప్పుడు ఆయన తరపున ప్రచార బాధ్యతలను భార్య నిర్మలారెడ్డి, కూతురు జయారెడ్డి నిర్వర్తించారు. అప్పట్లో ఊహించని విధంగా తను జైలుకు వెళ్లాల్సి వచ్చినా ఎలాంటి అనుభవం లేని తన కూతురు, భార్య ప్రచారంలో ముందడుగు వేయడం, అది కాస్త గెలుపు వాకిట్లో నిలపడంపై ఆయన దృష్టి సారించారట. మళ్లీ అలాంటి పరిస్థితే వస్తే ఏం చెయ్యాలి, కార్యకర్తలను ఎలా ముందుకు నడపాలి, పార్టీ పనులు ఎలా చేపట్టాలి అనే అంశంపై గత కొన్ని రోజులుగా ఆయన తన కూతురుకు పొలిటికల్ క్లాసులను తీసుకుంటున్నారట. తన రాజకీయ ప్రస్థానం, తనపై ఉన్న కేసులు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో తన రాజకీయ జర్నీకి సంబంధించిన ముఖ్య ఘట్టాలను చెప్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన కూతురు ప్రజామోదాన్ని పొందడం, ప్రజల్లో మంచి గుర్తింపు రావడంతో తన రాజకీయ వారసత్వం కొనసాగించే సత్తా తన కూతురికే ఉందన్న భావనలో జగ్గారెడ్డి ఉన్నారట. అందుకే రాజకీయాల తరగతులతో కూతురు జయారెడ్డిని సమయాన్ని బట్టి మరింతగా రాజకీయాల్లో రాటు తేల్చే పనిలో పడ్డారట. ప్రస్తుతం చట్టసభలకు పోటీ చేసేందుకు అండర్ ఏజ్ లో ఉన్న తన కూతుర్ను వచ్చే ఎలక్షన్స్ నాటికి రాటు తేల్చే పనిలో సీరియస్ గా వర్క్ చేస్తున్నారట సంగారెడ్డి ఫైర్ బ్రాండ్.